బీఆర్ఎస్ అధినేత ఇవాళ తెలంగాణ భవన్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. మరో ప్రజా ఉద్యమంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం, నల్లమల సాగర్ తో పాటు బీఆర్ఎస్ హయాంలో ప్రతిపాదించిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపైన చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టుల వ్యవహారంపై ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పార్టీ నిర్ణయించింది. ప్రజా సమస్యలతో పాటు పార్టీ నిర్మాణం, సభ్యత నమోదుపైన చర్చించనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్లిన కేసీఆర్ అక్కడే కాలు జారుపడి ప్రమాదం జరగడం, చికిత్స అనంతరం అక్కడే కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు అడపాదడపా ఫామ్ హౌస్ లోనే కలుస్తూ వస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. చాలా కాలం తర్వాత పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుండడం, కేసీఆర్ పాల్గొంటుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక